మ్యూచువల్ అండర్స్టాండింగ్ మిలిటరీ ఆపరేషన్స్ తగ్గించాలి అనేది కానీ మీరు చూస్తే నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఈరోజు తీవ్రత కాస్త తక్కువే ఉన్నా ఆ విజువల్స్ ఫైల్ షాట్స్ ముందే చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే లైవ్ విజువల్స్ వెంటనే చూపించే ప్రయత్నం చేయము. ఎందుకంటే అక్కడ పరిస్థితి కాస్త అదుపులోకి రావడమో లేకపోతే అక్కడ పరిస్థితికి సంబంధించి కాస్త కేర్ తీసుకున్న తర్వాత కొన్ని విజువల్స్ మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విజువల్స్ మాత్రం మేము చూపిస్తాం. ఎందుకంటే అవి కవ్వింపు చర్యలకు సంబంధించిన విజువల్స్. ఆ విజువల్స్ వచ్చిన తర్వాత మేము కన్ఫర్మేషన్ తీసుకొని ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మీ ముందు ఉంచే ప్రయత్నం జరుగుతోంది. కానీ రాజస్థాన్ కావచ్చు మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బ్లాక్అవుట్ ప్రకటించారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పటికైతే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ బార్మేర్ రాజస్థాన్ జిల్లాకు సంబంధించి ఇన్కమింగ్ డ్రోన్స్ యాక్టివిటీస్ స్పాటెడ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్లీజ్ స్టే ఇన్సైడ్ యువర్ హౌసెస్ అండ్ అబ్జర్వ్ బ్లాక్అవుట్ అంటూ డిఎం బార్మర్ పేరుతో ఒక ట్వీట్ అయితే వచ్చింది. సో పూర్తిగా ఆ బార్మేర్ ప్రాంతాన్ని బ్లాక్అవుట్ చేశాము, జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలోనే ఉండండి. కొన్ని డ్రోన్స్ సంచరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో ఆ ప్రాంతంలో డ్రోన్స్ యాక్టివిటీ ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇన్కమింగ్ డ్రోన్స్ ఉన్నాయి, వాటిని మేము తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నామంటే దీని సారాంశం. సో ఓవరాల్ గా పాకిస్తాన్ సీజ్ ఫైర్ సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ మనం పదే చెప్తున్నాం. నిన్న అక్కడి డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కూడా మనం చాలా తీవ్ర స్థాయిలో హెచ్చరిక స్వరంతో చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇవాళ అంతా క్లియర్ గా చెప్పాం, మన భారత బలగాలు ఏ రకంగా మట్టుబెట్టాయి, ఇన్ని రోజుల పాటు ఏ రకమైనటువంటి పురోగతి ఉందనేది మనం కంప్లీట్ గా మన మిలిటరీ అధికారులు కొద్దిసేపటి క్రితమే ఓవరాల్ గా వివరించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఇవాళ కూడా బార్మేర్ ప్రాంతంలో రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఎందుకు మళ్ళీ డ్రోన్లను ప్రయోగించే ప్రయత్నం చేస్తుందనేది మాత్రం ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. సో ఆ రకమైన కఠినమైన హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘనలకు పాల్పడితే కనుక ఇక నుంచి ఖచ్చితమైనటువంటి చాలా ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి యాక్షన్ ఉంటుందంటూ భారత్ పదే హెచ్చరిస్తున్నప్పుడు కూడా పాకిస్తాన్ వైపు నుంచి మళ్ళీ ఇప్పుడు ఆ ఉల్లంఘన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో 10వ తారీఖు నాడు మనం పరస్పర ఒప్పందానికి అంగీకరించిన తర్వాత కొన్ని గంటల్లోనే మళ్ళీ సరిహద్దుల్లో కాల్పులు, డ్రోన్ చొరబాట్లు జరిగినట్లు వచ్చిన వార్తలు కూడా పరిస్థితి పూర్తిగా వేడికి మనం అంతా చూసాం. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అన్నిటికీ మించి, అన్నిటికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ రోజు ఆ ట్వీట్ స్క్రీన్ మీద ఉంచడానికి అదే కారణం. మీరు ఆ పదం కనుక చదివే ప్రయత్నం చేస్తే రాజస్థాన్ కి సంబంధించి బార్మేర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెజిస్ట్రేట్ ఆ జిల్లా కలెక్టర్ చేసిన ట్వీట్ ని మేము చూపించి మాట్లాడడం జరుగుతోంది అందరికన్నా ముందుగా. ఎందుకంటే అందరూ మీకు సమాచారం అందించే కన్నా ముందే మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కనుక అక్కడ పరిస్థితులు ఏంటి, ఇది భయపెట్టడానికి కాదు. రిమెంబర్, మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఇది మనల్ని మనం భయపెట్టుకోవడానికి కాదు. అక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సమాచారం అందించే ప్రయత్నం చేస్తారని చెప్పి, కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి అక్కడ పరిస్థితులకు ఎలా ఉన్నాయో మీకు చెప్పే ప్రయత్నంలో భాగ్యాన్ని కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని భయపెట్టడానికో కలవరపాటు గురి చేయడానికో కాదు. ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఒకవేళ అనుకుంటే ఆ ట్వీట్ని అంత పెద్ద బాక్స్లో మేము ఉంచే ప్రయత్నం ఇంతవరకు ఎందుకు జరుగుతుంది ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఆర్టీవీని ఫాలో అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆర్టీవీని మీరు నమ్మారు కాబట్టి మేము ఫ్యాక్ట్ చెక్ చేసుకుని ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆ జిల్లా కలెక్టరే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత మాత్రమే మేము ముందుంచే ప్రయత్నం జరుగుతోంది. లైవ్ విజువల్స్ కూడా మరి కాసేపటి ముందుంచే ప్రయత్నం చేస్తాం. అండ్ టాప్ బాక్స్ లో మీరు చూడొచ్చు, ఇప్పటికే రాజస్థాన్లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. వాళ్ళు బ్లాక్అవుట్ అంటూ అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే కనుక పరిస్థితి ఇటు మన భద్రతా బలగాలు ఏం చేయబోతున్నాయనేది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే డీజీఎంఓ రాజస్థాన్ బార్మేర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. ఒక్కసారి మైక్ లో అక్కడ మనిషి అరుస్తున్నాడు చూడండి, ఆ రెడ్ లైట్ లా మాకు అనిపిస్తుంది. అక్కడ ఆ మాట వినండి, ఆయన ఏమంటున్నాడు మీకే అర్థమవుతుంది. అవి లైవ్ విజువల్స్. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా లైట్స్, ఆ వెహికల్స్ కూడా లైట్ బ్లింక్ వేస్తున్నారు. అంటే అక్కడ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది. ఒక్కసారి అక్కడ మాట వినండి. लोग
మీరు చూస్తే బ్లాక్అవుట్ 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 అంటూ అక్కడ ఒక వ్యక్తి అరవడం జరుగుతోంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. ఉద్రిక్తతే నిన్న మొన్నటితో పోల్చుకుంటే అంత లేదు. కానీ ఈరోజు బార్మేర్ డిస్ట్రిక్ట్ కలెక్టరే మెజిస్ట్రేటే ట్వీట్ చేసి అక్కడ పరిస్థితి గురించి వివరించినప్పుడు జాగ్రత్త పరచాల్సిన అవసరం మన మీద లేదా? అట్ ద సేమ్ టైం ఒక పౌరుడిగా, భారతీయ పౌరుడిగా మన మీద ఎంత బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతను నిర్వర్తిస్తోంది ఆర్టీవీ. మీరు చూడొచ్చు అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేసిన ట్వీట్ని అథెంటిక్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఆ తర్వాత లైవ్ విజువల్స్ని చూపిస్తోంది. ఆ బ్లాక్అవుట్ అనేది అక్కడ లైవ్ విజువల్స్. ఇప్పటికీ నమ్మకపోతే కనుక ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీకు ముందే చెప్పింది ఆర్టీవీ అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అన్నిటికీ మించి అందరికన్నా ఖచ్చితంగా సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు సాక్ష్యాలతో మీ ముందుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడి నుంచి నేను కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే DGMO డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కొద్దిసేపటి క్రితం వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకొద్ది గంటల్లోనే మిలిటరీ ఆపరేషన్ కి సంబంధించి డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ భేటీ కావాలి. మధ్యాహ్నం 12 గంటలకు భేటీ కావాల్సి ఉంటుంది. అరౌండ్ కొద్ది గంటలు ఇంకా భేటీ కావాలి. ఇప్పట్లోనే వీళ్ళు ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడితే ఏంటి అర్థం? ఇటు మన ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఏం చెప్పాయి? ఇప్పుడు కానీ పాకిస్తాన్ ఇబ్బందికర వాతావరణానికి గురి చేస్తే ఇటువైపు పాకిస్తాన్ చాలా గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగితే గట్టిగా సమాధానం ఇస్తాం, ఊహించని సమాధానం ఇస్తాం. ఇటు పాకిస్తాన్కి తెలుసు ఒకవేళ కవ్వింపు చర్యలకు దిగితే ఏ స్థాయిలో జవాబు ఉంటుందో. ఈరోజు పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగింది. ఒక్కసారి ఎవరైతే ఫేక్ అనుకుంటున్నారో ఆ ట్వీట్ని మీరు చూసే ప్రయత్నం చేయండి. టైం చూడండి, ఆ నేమ్ చూడండి, అట్ ద టైం ఆ టైం స్టాంప్ అంటారు కదా, మే 11, 2025 8:50కి కొద్దిసేపటి క్రితం బార్మేర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ట్వీట్ చేసిన తర్వాత ట్వీట్ని బేస్ చేసుకుని లైవ్ విజువల్స్ వస్తున్నాయి. ఇవి లైవ్ విజువల్స్. అందరూ ఆలోచిస్తున్న పక్షంలో ఇటు కన్ఫర్మేషన్తో మిమ్మల్నించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎస్, ధైర్యం, ఆర్టీవీకి ధైర్యం, ప్రజలంటే ధైర్యం, దేశం పట్ల ఉన్న ధైర్యం మేము గర్వంగా చెప్పుకుంటాం. ప్రజల భద్రత విషయంలో కావచ్చు, మరి ముఖ్యంగా ప్రజల సేఫ్టీ విషయంలో ఆలోచించి అడుగు వేస్తాం. అట్ ద సేమ్ టైం మేము క్రాస్ చెక్ చేసుకునే ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. మీరు విజువల్స్ చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మరి ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒకటే చెప్తున్నారు, అక్కడ డ్రోన్ యాక్టివిటీ స్పాట్ అయిందని చెప్పి. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ప్రస్తుతం రాజస్థాన్లో ఎటువంటి పరిస్థితి ఉంది? అనేది కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ముఖ్యంగా బార్మేర్ లో ప్రస్తుతం డ్రోన్ తో అటాక్ చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో భారత్ తిప్పికొడుతుంది. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యాయి. ఎక్కడ భారత ఆర్మీ బలగాలు కానీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ ఏమాత్రం ఏమార్పడతలేదు. కంప్లీట్ గా అలర్ట్ తో ఉన్న పరిస్థితి కనబడుతోంది. సీజ్ ఫైర్ సంబంధించి ప్రస్తుతం వాతావరణం చల్లబడుతుంది అనుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ వైపు నుంచి ఏదో ఒక కోణంలో ఏదో ఒక వైపు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ బార్మేర్ ప్రాంతంలో సరిహద్దుకు ఇతర దగ్గరగా ఉన్నటువంటి బార్మేర్ ప్రాంతంలో మళ్ళీ డ్రోన్ అటాక్స్ పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ అలాగే LOC వెంబడి ఈ కాల్పులకు కూడా పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి భారత బలగాలు ధీటుగా జవాబిస్తున్నట్టుగా సమాచారం. అండ్ బారాముల్లాలో కూడా పాక్ డ్రోన్ కనిపించినట్టుగా భారత సైన్యం దాన్ని ఆకాశంలోనే కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అంటే సీజ్ ఫైర్ సంబంధించి ఉల్లంఘనలు పదే పాల్పడుతుంది. ఇప్పటికీ ఉల్లంఘనలు అతిక్రమిస్తే కనుక ఖచ్చితమైనటువంటి చర్యలు ఉంటాయంటూ భారత బలగాలు చెప్తున్నప్పుడు కూడా పాకిస్తాన్ వాటిని పదే ఉల్లంఘిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ తాజాగా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ బార్మేర్ నుంచి చాలా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు వచ్చాయి. పూర్తిగా బ్లాక్అవుట్ చేస్తాం, ఆ ప్రాంతం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ వైపు నుంచి ఇలాంటి కవ్వింపు చర్యలు జరుగుతుంటే ఖచ్చితంగా భారత్ ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పేందుకు ఇక సిద్ధం కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యం. జమ్మూలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మళ్ళీ LOC వెంబడి సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఇప్పటికే కాల్పుల ఉల్లంఘన పాల్పడింది. శనివారం అంతా కూడా కాల్పుల పాల్పడింది. అక్నూర్, రాజౌరి, RSపుర సెక్టార్లో కూడా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం ఫిరంగిదారులకు దిగిన సంగతి తెలిసింది. ఇక పాకిస్తాన్ కాల్పుల విరమణ మరోసారి ఉల్లంఘిస్తే కనుక గట్టి సమాధానం ఇస్తామంటే ఇప్పటికే
డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ గట్టిగా హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ ఎలాంటి ఉల్లంఘన పాల్పడితే సో ఎలాంటి ఆన్సర్ ఉంటుందని ఇక మనం చూడాల్సింది. సో వెంటనే బలమైన సమాధానం ఇవ్వాలంటూ ఆర్మీకి పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఆర్మీ ఎలాంటి డిసిషన్ తీసుకున్నా తీసుకోవాల్సిందిగా మేము ఆదేశాలు ఇచ్చామంటూ కూడా మిలిటరీ డీజీఎంఓ చెప్పే పరిస్థితి. సో ఆర్మీ చీఫ్ కమాండర్లకు ఆయన ఆల్రెడీ స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది, ఎలాంటి మన వైపు నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుందని చూడాల్సింది. సో ప్రస్తుతానికైతే కేవలం ఒక బార్మేర్ ప్రాంతంలో అలాగే ఎల్ఓసి వెంబడి అక్కడక్కడ ఫిరంగుల శబ్దం వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బారాముల్లా సెక్టర్ లో కూడా డ్రోన్లను మనము డిస్ట్రాయ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో చూడాలి ఇంకా ఎలాంటి ఇంకా అంటే ఎప్పటికప్పుడు మనమైతే అప్రమత్తంగా ఉన్నాం, అలర్ట్ గా ఉన్నాం. ఏ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నిన్నట్లాగానే ఉత్తర పశ్చిమ భారత్ ప్రాంతంలో టార్గెట్ కనుక చేస్తే కనుక ఖచ్చితమైనటువంటి అప్రమత్తతోనే ప్రస్తుతం మన భారత బలగాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే కంప్లీట్ గా యాక్టివేట్ అయింది. సో ఇప్పటికైతే పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చారు, ఆర్మీకి కంప్లీట్ స్వేచ్ఛనిచ్చారు. మీరు ఏదైనా చేయండి, పాకిస్తాన్ వైపు నుంచి